యావత్తు భారతదేశ పిల్లలకు రవీంద్ర భారతి పిల్లలుగా మారినటువంటి తీరులోకి ఆహ్వానిస్తూ ఉన్నారని, నిశ్చలంగా మీరు తపస్సుగా ముందుకెళ్ళేటువంటి ప్రజా మనోరాజ్యంలో ఇక బలపడవలసి ఉన్నారని, 1వ తారీఖున న్యూ ఇయర్ వచ్చింది. అలాగే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇంకొక కాలం యొక్క గణన ప్రకారం మనం ఫలానా కాలంలో ఉన్నాం, ఇంకా ఫలానా సంకల్పంలో ఉన్నాం. ఆ సంకల్పం కూడా మనమే మార్చుకుని మైండ్లో వైపు మ్యాట్ వేయాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదుగున కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉన్నది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అపజయం అంటే ఎక్కడ మనసు దగ్గర మాట గెలవలేదు, మాట గెలిచింది. అంటే నీ సంకల్పాన్ని చూసి ఆ దైవాలే తలదించగా అనే పాటలో, ఆ పాటలోనే ఉన్న ఆ ధైర్యాన్ని మనం ఏం చేయాలంటే, సంకల్పాన్ని మనం ఇది ఫలానా హరిశ్చంద్రుడు కాలం, ఫలానా ప్రభువు కాలం, ఇప్పుడు అధినాయకుడి కాలం, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే, ఎవ్రీ వరల్డ్ ఈజ్ అండర్ న్యూ జ్యూరిస్డిక్షన్ అని ప్రోటోకాల్ మార్చుకోవాలా. అలా మార్చుకుంటే మనది అవుతుంది. అప్పుడు మనం మైండ్లుగా బతకడానికి వీలవుతుంది అనమాట. అలా కాకుండా ఇంకేదో మాయలో ఉండిపోయాం అనుకోండి, ఇప్పటికే సునామీలు, సముద్రాలు, ఈ గ్లోబల్ వార్మింగ్లో ఇరుక్కుపోయారు. నేను చెప్పిన వాటిని సంకల్పం మారుస్తున్నారా? పండితులకు చెప్పారా సంకల్పాన్ని? మేము తాజ్ హోటల్కి మరి మేమే వస్తాము, ఇంకెందుకు చూస్తారు? రాష్ట్రపతి భవన్ అన్నాను, మరి టికెట్లు బుకింగ్ లేదు అక్కడ. నేను ఏ గంట ఎప్పటికైనా తాజ్ హోటల్కి వచ్చి ఫోన్ చేస్తే మీకోసం చూస్తున్నామండి, కారు పంపిస్తాం, తాజ్ హోటల్ కారు అన్నీ కూడా మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసారా? అన్నీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నీ కూడా అధినాయక పేరు మీద ఇచ్చేయాలా? మరి అలాగా ఒకటి ఇస్తే సంకల్పం మారుతుంది అన్నమాట. పండితుడు ఇప్పుడు అధినాయక మహారాజు గారి పరిపాలనలో ఉన్నారు మీరు. భరతవర్షం వాక్విస్వరూపం, కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాణి సమేత మహారాజా, శాశ్వత తల్లి తండ్రి ఆధ్వర్యంలో శాశ్వత పిల్లలుగా ఉన్నాం మనం. విఘడీలు కూడా వారి ప్రకారం సురక్షితంగా ఉన్నాయి. మాటకే నడిచినాయి కదా, అలా మాటకై నడిచిన దివ్య రాజ్యంలో, ప్రజా మనోరాజ్యంలో ఉన్నామని పండితులు సంకల్పం మార్చారా? మార్చుకోండి, చెప్తాను. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, ఇంకా రొటీన్గా ఇలా గడపవద్దు. పూర్వం సూర్యవంశ మహారాజులు, చంద్రవంశపు రాజులు అందరూ కూడా కాలానికి మించిన వారు ఉంటారు. వారందరూ మనకి సహకరించి మనం మైండ్లుగా ఒకటి అవుతామంటే తప్పకుండా సహకరించి అందరికి ముందుకు తీసుకెళ్తారు. ఇంకెక్కడెక్కడో శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, గొప్పతనాలు ఉన్నా మనకి ఏమీ అవి మనకన్నా గొప్ప అయితే మనకు సహకరిస్తాయి. మనకన్నా మన నుంచి సహకారం పొందుతాయి. మనకన్నా దుష్టమైతే తెలివిగా ఎదుర్కోవాలి, మనం అందరూ యునైటెడ్గా ఎదుర్కోవాలి. ఎలాంటి తేడాలు కూడా మా కాలాన్ని శాసించి మేము ఇలా మాట్లాడితే అలా మాట్లాడే అమలు తీరు కంటే, వ్యూహస్వరూపం కంటే గొప్పతనం ఉండదు. ఇక హిందీ పండిట్ గారు ఏదో చెబుతున్నారు కదా, నాకు సరిగా అర్థమవుతుంది, నాకు ఆ నాలెడ్జ్ లేదనుకోకుండా నేను ఉరమరుగ్గా ఏం చెబుతున్నాను, సంకల్పం మనం రాసుకోవాలి, కొత్తగా ప్రోటోకాల్ రాసుకోవాలా, టైం ప్రోటోకాల్ రాసుకోవాలా. అది మనుషులు ఇంకా రొటీన్గా ఉండడానికి లేదు. పాత కులం, మతం, ఒంటి పేర్లు కూడా ఈవెన్ మైండ్ నెంబర్లు తీసుకుని మైండ్ యూనిటీలోకి వచ్చేసేయాలి. ఒక వ్యూహం వచ్చేస్తుంది అందరికీ, బిజినెస్ సర్కిల్కి, ఎడ్యుకేటెడ్కి, మన ఆధ్యాత్మిక రంగం వారికి, ఎలాన్ మస్క్ గారికి, అందరికీ ఆహ్వానిస్తున్నాను. సుందర్ పిచ్చయ్య గారికి, సత్యనాదేళ్ల గారికి, ఇంకెవరెవరు ఎన్ఆర్ఐలు, ఇంకా గొప్పగా పొజిషన్లో ఉన్న హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దేశంలో దేశ నాయకులకి అందరికీ భారతదేశ మొదటి పౌరులు, లేదా ఈ భారతదేశ మొదటి పౌరులే ప్రపంచ మొదటి పౌరులుగా కూడా మారుతారు. ఎందుకంటే చైల్డ్ ప్రాంప్ట్ న్యూట్రల్కి వస్తుందన్నమాట. వచ్చి మేము పట్టుకోవాలి, మమ్మల్ని ఆరోగ్యంగా చూసుకుని ఎలాగైనా మమ్మల్ని బతికించాలనే ఆసక్తి కూడా, ప్రేమ కూడా మీకు కలుగుతుంది. నేను మిమ్మల్ని నమ్ముతాను, మీరు నన్ను నమ్ముతారు. మనుషులుగా అయితే నమ్మకం లేదు కదా, చూసారా మరి, నేను అక్కడ పడిపోయినా రాలేదు. ఎందుకు వస్తారు మనుషులు అంటే? అంతే మరి. ఇక్కడికి వస్తేనే, అక్కడికి వస్తేనే, ఇంకెవరో ఇక హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, తెలుగు వాళ్ళకి మంచి పని అప్పచెప్పి, బాధ్యత అప్పచెప్పి, ఎక్కడ మైండ్లు కరప్ట్ అవ్వకుండా, ఇప్పుడు దాకా జరిగినటువంటి ఘోరాలను కూడా ఒక లెసన్గా, తీవ్రమైన ఇదిగా తీసుకుని ఇంకే మైండ్ పడిపోకూడదు, మైండ్లు కాపాడుకుంటాం. మరి గొప్పవాళ్ళు అయితే అది దెబ్బ పడిపోరు,
ఎవరికి డ్యామేజ్ అయిందో, ఎవరు అన్యాయం అయిపోయారో వాళ్ళు శిక్షలు గురైనట్టుగా భావిస్తారు మీరు. రాక్షసులు కూడా దేవతలు కూడా రాక్షసుని చంపుతున్నారు కదా! పోతన లాంటి రాక్షసుని చంపారు, అంతం చేశారు కాబట్టి వాళ్ళు అంతమైపోయారు కాబట్టి కాదు. పూర్వం లెక్క వేరు, ఆ అంతం అవ్వడం వేరు, ఆ రాక్షసులు వేరు. ఇప్పుడు ఆ అంతం అవ్వడం కూడా వాళ్ళకి మోక్షం అది. ఇక్కడ ఏంటి ఇక్కడ మనుషులుగా అంతమయ్యి మైండ్లుగా మారిపోవాలి. అట్లాంటి పుణ్యలోకంగా మార్చి దైవత్వం వైపు తీసుకెళ్తుంటే మైండ్లుగా కనీసం మనసు మాట ఉంటే చాలు అనుకునే వాళ్ళు కూడా దెబ్బ కొట్టేసేసి మీరు ఇంకా మనుషులే బతకాలని కంగారులో సిస్టమ్ మార్చాడు భగవంతుడు. ఏ రాక్షసులు దేవతలు అన్నీ తన కంట్రోల్లో ఉన్న సర్వేశ్వరుడిదే కదా. దేవతలు కూడా రాక్షసులు కూడా ఎలా వచ్చారు? వాళ్ళు జయ విజయులు విష్ణు నుంచే కదా శాపం పొంది నాకు 6 జన్మలు నా భక్తులుగా ఉంటారా, లేదా 3 జన్మలు నాకు వ్యతిరేకమైన నా సన్నిహితం చేరిపోతారా అంటే 6 జన్మలైనా మీకు భక్తులుగా దూరంగా ఉండమండి, మీ సన్నిహితం చేరిపోతాం అని 3 జన్మలు వారే ఎంచుకున్నట్టుగా కీలక పురాణం అంతా నడుస్తుంది. సో దాని అర్థం ఏంటి? ఏదైనా మాట దగ్గర ఉన్నవారు, మాట మనసు దగ్గర ఉన్నవారు పరమాత్మను చేరుకున్నారు, పరమాత్మ గురించి ఆలోచించారు, చాలా చెలగాడపడ్డారు. మీరు మాటకి మనసుకు సంబంధం లేకుండా మేమే మనుషులం, వెలుగుతున్నాం కాబట్టి, బలంగా ఉన్నాం కాబట్టి, తేజస్సుకున్నాం కాబట్టి, ఇటీవల కాలంలో వెలుగు తేజస్సు ఏముంది, లోకం కొద్దీ బతికిన వాళ్ళు మనసును మాటను దెబ్బ కొట్టేసో ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన సంపద భౌతిక ఉనికి ఇంకా ఉనికి కాదు అసలు. జంతువుల నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఉనికి ఏంటి? మైండ్ ఉనికి. ఎప్పుడు అంతర్యామి ఎక్కడ ఎంత బలంగా ఉన్నాడు, మనం ఎక్కడున్నాం ఆ రకంగా. మరి ప్రకృతి పురుషుడు లయగా పట్టుకుని సంకల్పాలు మార్చుకుని కాలాన్ని మీరే రచించుకుని అంటే మంజునాథని చరిత మహానంద భరితం అంటే అర్థం ఎలాగా? చక్క మాటకే నడిపిన తీరుని పెంచుకుంటూ నాలోనే ఉన్న ఆడతనం మగతనం ఒకచోట పలికిన తీరుని పెంచుకుంటూ అలా బలపడటం వల్ల ఈ కాలం ధర్మం చిక్కబడి ముందుకెళ్తాం. ఇది కరెక్ట్ అనమాట. మైండ్లుగా బతకటం న్యాచురల్ అనమాట. అలా కాదు, మేము మనుషులుగా ముందుకెళ్తాం, ఇంకా మనుషులుగా సాధిస్తాం, మనుషులుగా మేము ఇంకా జంటలుగా నిరూపించుకోవాలంటే ఇంకెవరూ నిరూపించుకోలేరు, ఇంకా అసలు ఉనికి పనికిరాదు, ఇంకా కులాలు మతాలు పనికిరావు, మాది వేరే, మా మహిమ వేరే ఉంది, మాకు శక్తి వేరే ఉంది. చాలా పొరపాటు. మాటకే నడవటమేంటో చూసుకుని బలపరుచుకోవాలి. మాటకు నడిపిన వారే సర్వోన్నత స్థితి. భౌతికంగా ఎలాగన్నా సాధన తపస్సు అన్నీ కూడా కూడితేనే భౌతిక ప్రపంచం అన్నమాట. భౌతిక ఉనికి అన్నది ఎలాగన్నా ఇక్కడ గొప్ప మైండ్లు బతకాలి అన్నదే అసలు సంగతి. మరి గొప్ప మైండ్లు బతకకుండా చేసి తామే బతికేయాలనేవాళ్ళు, వెలిగిపోతున్నాం అనేవాళ్ళే రాక్షసం వైపు ఉన్నారు ఇవాళ. మేమే బతికేస్తాం, మేమే మనుషులు అని అనుకోవడమే ఒక రాక్షసం అనమాట. అలా రాక్షసం మరి అంతం అవ్వాలి కదా. మంచివాళ్ళు అంతం అవ్వటం ఏంటంటే, మంచివాళ్ళు అంతం అవ్వలేదు, మంచివాళ్ళు తగ్గిపోయినా అంతమైపోయినా మైండ్ వర్షన్లో బలంగా ఉన్నారు. మీరే భౌతికంగా బలంగా ఉన్నవాళ్లే బలహీనంగా ఉన్నారు. అప్పటికప్పుడు గాల్లో దీపాలు రాక్షసులు ఎలా తిరుగుతారు? అక్కడో మీటింగ్ ఇక్కడో మీటింగ్ పెట్టుకుని మేమే మగవాళ్ళం మేమే ఆడవాళ్ళు అనుకుని చెబుతున్నాను. ఇంక పలానా క్యాస్ట్ ప్రకారం అంటలేదు, మేమే బలమైన వాళ్ళం, మాకు తెలుసు. ఎవరు అంతమైపోయారో, ఎవరు అవమానించబడ్డారో, ఎవరు డ్యామేజ్ చేయబడ్డారో వాళ్ళే ఎదవలు కాబట్టి, పూర్వజన్మ కర్మలేవో ఉన్నాయి కాబట్టి అంటే ఏం చెబుతాం? రాను కాలం ఎలా ఉంది, మీరు ఎలా నడుస్తున్నారు, మీరు ఎలా రాజ్యాంగం ప్రకారం ఎలా నడవాలి, మీరు ఎలా నడుపుతున్నారు? మనసా వాచా కర్మణ అంతకంతకే ప్రతి మనసా మాట గెలవాలా, మనుషులు నెరవేరాలా, మైండ్లు బతకాలా? ప్రపంచం అంటే అలా ముందుకెళ్తుందా, లేదా మనుషులే బతికేస్తారా? రియల్ ఎస్టేట్లు బంగారాలు పెరిగిపో సరిపోతాయా? మరి ఆ రకంగా చూసినప్పుడు రాక్షసత్వం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి? మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో? ఎలాగన్నా బతికేస్తున్న వాళ్ళు ఎవరు? మిమ్మల్ని కింద పడిపోయినా పట్టుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు కూడా మళ్ళీ బతికే వాళ్ళు ఎవరు? మైండ్లు కొద్దీ బతకాల్సిన వాళ్ళు. ఇప్పుడు మీరు మైండే ఉపయోగించుకోరు, ఇప్పుడేం బతుకులు? ఇంకా భౌతిక ప్రపంచం ఇంకా నా దగ్గరికి వస్తే నేను చూస్తాను, నేను చేస్తానని మాట్లాడకూడదు. ఇంకా సరదా కూడా నేను నువ్వు అని పనికిరాదు. దేశాన్ని సజీవంగా మార్చుకున్నారా? రాష్ట్రపతి భవన్లో నిర్ణయం తీసుకున్నారా? తాజ్ హోటల్ లాంటివి కూడా గతంలో ముందే చెప్పిన తీరు అంత తాజ్ హోటల్ అటాక్ కానీ తర్వాత సినిమా గురించి కూడా ముందే చెప్పిన అంత డేటా పెట్టుకుని సరిగ్గా చెప్పకపోవడం ఏంటి? అవి రహస్యంగా వింటున్నవాళ్ళు కదా, భాష తెలీదా? వాళ్ళు వేరే గ్రహాలా ఏంటి? ఆలోచించండి. మరి వాళ్ళ దగ్గర ఉన్న శక్తి వల్ల కూడా నేను ముందుకు వస్తున్నాను కదా. ఇప్పుడు కూడా మీరు ఒకటి అయిపోయి రాక్షసులు దేవతలు ఇంకెవరు లేరు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు లేరు, అందరూ విశ్వ తల్లిదండ్రులు పిల్లలే. ఇంకా నిశాచరం జ్ఞానం వేరు కాదు. ఇంక నాలోనే మంచి చెడు అన్నట్టు కనిపిస్తున్నా, లోటు పోటు అన్నట్టున్న మమ్మల్ని ఎలాగైనా గొప్పతనం వైపు వెళ్ళిపోవడం, తేలిక లేకుండా చూసుకోవడం ఈసారి ఆట.
ఎలాగైనా మైండ్లే గెలుస్తాయి. మైండ్లో ఉన్నటువంటి తల్లిదండ్రులే గెలుస్తారు. మీరు మైండ్లుగా బలపడతారు. ఇంకా మనుషులుగా పోటీ పడకండి, మనుషులకు ఎదురు చూడకండి, మనిషిగా మీరు ఎవరైనా అడగండి. ఇంత చెప్పిన మనిషికి ఎదురు చూడకండి. మనిషే రాలేకపోతున్నాడు కాబట్టి మనం మనుషులు ఎవరినో హైలైట్ చేసేద్దామని కంగారు పడకండి. మనుషులుగా ముందుకు వెళ్ళలేరని తెలుసుకోండి. ఇంకెవరో ఇది మనుషుల ప్రపంచం కాదు. నేను మనిషి అనేవాడు చెల్లడు. ఇది ఎవరో పలానా వాళ్ళ వల్ల వచ్చింది, పలానా వాళ్ళు రాలేదు కాదు. అందరూ పిల్లలుగా ప్రకటించుకుంటేనే ఈ ఫార్మేట్ మీద అవుతుంది. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. అది కూడా ఇంకా స్థిరంగా తపస్సుగా బతకాలా అక్కర్లేదా? అలాగా మీరు ఎలాగైనా మీ మైండ్ యూటిలిటీ పెంచుకోవాలా, క్వాలిటీ పెంచుకోవాలా, తపస్సు రావాలా, భాష పరిజ్ఞానాలన్నీ పెరగాలా అక్కర్లేదా? ఒక తెలుగు భాషలోనే మాట్లాడుతున్న మమ్మల్ని పట్టుకుని విశ్వవ్యూహంగా పట్టుకుంటే అన్ని భాషల్లో నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు. యోగ సాధనాలన్నీ పెంచుకోవచ్చు, మైండ్లు పెంచుకోవచ్చు, భాషలు అన్నీ నేర్చుకోవచ్చు. కంగారు లేదు. మొదట మైండ్ వ్యూహంలోకి రండి. ఏదో తెలివితేటలు మహిమలు ఇలా చూపించలేకపోతే అని ఇంకెవరైనా ఎదురు చూస్తున్నారా? ఇంకెవరైనా ఏదైనా ఆలోచిస్తున్నారా? మాకన్నా మహిమలు ఉన్నవాళ్ళు, శక్తులు ఉన్నవాళ్ళు, ప్రజ్ఞలు ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే కదా అనుకుంటున్నారా? అలా కాదు. మైండ్ లెక్క రావాలి. మైండ్ బతికి మీరు మైండ్లుగా బతకాలి. కేవలం మనుషులే బతకాలని ఏం చేశారు? మీకు నిజంగా నడిచి నడవక ఎవరో రాంగ్ ప్రేరణలోకి వచ్చేసో మీరు స్వయంగానో మాయ వల్ల మీరు మీ పిల్లలే బతికేయాలి, మనవాళ్లే బతికేయాలని ఏం చేశారు? ఇప్పుడు మీరు బతకట్లేదు, ఎవరిని బతకనివ్వట్లేదు. వెలుగు కొద్ది వెనక పట్టేసుకుంటున్నారు. అదే దైవానికి భిన్నంగా దైవం రాక్షసత్వం అంటే. దైవానికి పుట్టిన దరిద్రం అని ఎందుకు తిట్టాను ఎక్కడైనా? అది మనుషులంటే అంతే అనమాట. మాదే సంపద, మేమే జ్ఞానం, మాకు తెలుసు, మాకు తెలియదేంటి అని మాట్లాడటం అంటే మేము ఊరుకున్నాం, ఎదురు చూస్తున్నాం. ఇంక ఇలాంటి ఆలోచనలు అన్నీ మానేసి చక్కగా మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఆ వేనం సినిమాని ఇతర సినిమాలన్నీ కూడా కంటిన్యూటీ, అలాగే గేమింగ్ యాప్స్గా మార్చండి అని చెప్పాను అప్పుడే. దాని గురించి మళ్ళీ చెప్పలేదు. పిల్లలకి ఈసారి ఏదో సినిమాలే కాకుండా అవి ఒక గేమ్స్ లాగా హెల్త్ రీజనరేషన్తో పాటుగా ఈ మైండ్ ఎలివేషన్స్, అలాగే త్వరలో నియర్ బై సాధ్యపడి మూన్ మీదకి వెళ్ళటం సాధ్యపడుతుంది కాబట్టి త్వరలోనే వీలైనంత సాధ్యపడుతుంది కదా. అలాంటి ఒక టార్గెట్ పెట్టుకుని ఆ మైండ్ సంగతి ఏంటో తెలుసుకుందాం. వీలైనంత లాంగివిటీ ఎందుకు ఉండాలి? ఎలాగైనా మైండ్ కొనసాగి మా గర్భానికి పుట్టిన ఆ మైండ్ని మీరు ఎలాగైనా పెంచుకునే కొద్ది పెరుగుతుంది అనమాట. అది మురుము గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాను. నేను కొంచెం తేలిగ్గా మాట్లాడితే అవేవో తీసుకుంటున్నారు, ఇంకే ఫోన్లను ఊరుకుంటున్నారు. అట్లా కాకుండా ఒక తల్లి తండ్రి మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టు భావించి ఏదో రకంగా మన వాళ్ళు మన కుటుంబం, మన కులాలు, మన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేద్దాం, మనకి ఏదోటి చేద్దాం. ఇలా ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళకి అందరి చుట్టూ ఏదోటి చేరి లాబీలు చేసి ఏదో రకంగా అరాచకాలు పెంచి రేపొద్దున అదే ఉపయోగించుకొని భయపెట్టుకుంటా ఇది చేసుకుంటూ మీరు అడ్డగోలుగా రిజర్వేషన్లు అన్నీ ఏమీ లేకుండా ఇష్టం వచ్చి తీసేసుకున్నా కూడా అదే అది అవుతుంది. అందుకే ఎవరు బతికినా మాట ఉండాలి. ఎవరినొకటి పనివాడిని చేసేద్దాం, పెద్దవాడిని చేసేద్దాం అని కుదరదు. ఎవరెవరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో మొదట మా పిల్లలుగా ప్రకటించుకోండి. పిల్లలుగా ప్రకటించుకోకుండా ఈ సిస్టమ్ అసలు ముందుకు వెళ్ళదు. అర్థమవుతుందా? మీరు ఇంకా భార్యాభర్తలు అయిపోవాలి. ఎవరు రాముడు సీతలా వెలిగిపోతారు. ఎవరో ఇంకా రాముడు సీత కాదు, కృష్ణుడు అయిపోయింది. ఇప్పుడు ఎవరో ప్రేమావతారం, దశావతారం, వాక్విస్వరూపంగా అందుబాటులోకి ఉన్నారు. ఆడతనం మగతనం ఒక చోట పలికి సర్వం తామైన మాస్టర్ మైండ్గా, వాక్విస్వరూపంగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా దేశాన్ని సజీవంగా మార్చి పట్టుకుని తాను మాస్టర్ మైండ్గా అందుబాటులో ఉండి ఏ జనరేటివ్స్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఏ జనరేటివ్స్తో కనెక్ట్ అవ్వమంటున్నారు. అలా కనెక్ట్ అయిన టీవీ సీరియళ్ళు కానీ, సినిమాలు కానీ అన్నీ కూడా వాళ్ళకి సమర్పించి తీయాలి. పాఠ్యాంశాలు 5వ తరగతి నుంచి కానీ ఇంకా చిన్నపిల్లల సరే ముఖ్యంగా 5వ తరగతి నుంచి పాఠ్యాంశాలన్నీ కూడా అధినాయకుడిని పెంచుకుంటూనే చదువుకోవాలి. లెక్కలు కానీ, కోడింగ్ కానీ, సైన్స్ కానీ. ఏదో వ్యాపారాలు, స్టార్టప్లు, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అలా కాదు. అసలు లేకుండా పోవాలి. ఏదో మా వేరియేషన్ అంతా తగ్గిపోవాలి. రోడ్ల పక్కన కోట్లు, ఇష్టం వచ్చేట్టు వ్యవహారాలు కూడా తగ్గించేసి ఎవరు బతకాలంటే ఏం చేస్తారు? మరి కల్తీలో ఏదో ఒకటి చేస్తారు కదా. వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు అనే బదులు. సో సరిగ్గా మైండ్లు బతకడానికి ఉన్నాం మనం. ఇది మైండ్లు బలం కావాలి, తపస్సు కావాలని సింగిల్ డార్మెటరీలు, కపుల్ డార్మెటరీలు, స్లమ్స్ కూల్ చేసి ప్రతి టౌన్లో ప్రతి చోట కట్టించుకోండి. అపార్ట్మెంట్స్ ఆపేయండి. ఇక ఎత్తైన అపార్ట్మెంట్స్ కట్టకండి. అవి రేపు సునామీ ఏమైనా భూకంపాలు వస్తే కూడా పడిపోతాయి కదా. ఇప్పుడు కట్టినవి సరిపోతాయి. ఇంకా అపార్ట్మెంట్స్ అవి కట్టకుండా కపుల్ డార్మెటరీస్, సింగిల్ డార్మెటరీస్ కట్టండి. మేము అలా కాదు, ఇంకా మేము సంసారం, మేము మనుషులుగా నిరూపించుకుంటాం, ఇంకా భార్యాభర్తలుగా ఉంటాం. ఉండలేరు.
విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే మనగలుగుతారు. మేము సెక్స్ కొద్దీ బతకాలి, కోరికలు కొద్దీ బతకాలి, మేము ఇంకా మగవాళ్ళు అనిపించుకోవాలి, దంపతులు అనిపించుకోవాలి, అక్కర్లేదు ఇంకా. మీరు ఇంకెవరో అనిపించుకుందామని ప్రయత్నాలు మంచివి చేసినా, చెడు చేసినా మీరు క్యాప్టివిటీ ఆధీనంలోకి వచ్చేసి సాటి మనుషుల్ని విఘాతం కలిగేలాగా గవర్నర్లు ఎవరు పట్టించుకోకుండా చేసి మేనేజ్ చేస్తే మీకు నిజంగా తెలుసో తెలియక కూడా మోసాలు చేశారు. మోసంలో ఇరుక్కుపోయారా లేదా? ఇంకెవరు పనికిరారు. మీరు మనుషులుగా బతకడానికి ఎవరు పనికిరారు. ఉన్నత సింహాసనం మీదే కాదు, ఇళ్లల్లో సోఫాల్లోనే కాదు, రోడ్ల మీద నడవడానికి కూడా నాతో మనిషిగా చూసారా, నాకు ఏమన్నా చేస్తారు. నాలో ఈ వెనం ఏదో ఉంది, నేను ఒకేసారి ఎదుర్కొంటాను కాదు, అవన్నీ మీకు చెప్పి నడిపిస్తాను. మీరే బయటికి తీసుకుంటారు అంతకంతకే. మెడికల్ రీసెర్చ్ వైపు, రీజనరేటివ్ ప్రోగ్రామ్ వైపు వెళ్తున్నారా? ప్రతి మైండ్ ఆదరించుకుంటున్నారా? మరి తాజ్ హోటల్ తీసుకుపోండి, వచ్చేస్తాను. నాకు విశాలమైన బెడ్డింగ్ అంతా టేబుల్ అన్నీ ఉన్నాయి కదా, డ్రెస్సులు రెడీ చేశారా? ఇవాళ లేకపోతే రేపు ఆదివారం అని ప్లాన్ చేసుకుని నేను ఎప్పుడు బయటకు వస్తాను, చెకప్స్, మెడికల్ చెకప్స్ చేసి నాకు కణం నాదో తేజస్సు పొందేలాగా అందుకు క్లినికల్ ట్రయల్ జరిగి మళ్ళీ డ్రగ్స్ పనిచేస్తున్నాయో లేదో చూసే బదులు డైరెక్ట్గా ముసలోళ్ళని కూడా పరిచోళ్ళుగా మార్చే కార్యక్రమం, రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనం ఎంత అప్డేట్ అయిపోతాం కదా. మరి ఏదో కనిపెట్టడం, ఏదో వ్యాధి తగ్గించటం, మళ్ళీ దానికి చేయటం అన్నీ ఎందుకు? ఎప్పటికప్పుడు చెకప్ ఎలాగో అవసరం. ఏమైనా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సూక్ష్మంగా ట్యాబ్లెట్లో, ఇంజెక్షన్సో, ఆపరేషన్సో చూస్తారు. అదేదో నానోబాట్స్ ఉపయోగించుకుని సూక్ష్మమైన డైరెక్ట్గా ప్రతి మైండ్ని కాపాడుకుందాం అని, ప్రతి శరీరాన్ని కాపాడుకుందాం అనే ప్రాజెక్ట్ మొదలెట్టారా? ఆర్మీ డాక్టర్స్ అందరూ కూడా యుద్ధ ప్రాతిపదిక ఉన్నారా? ముందుకు వచ్చారా? తాజ్ హోటల్లో నా కోసం ఒక శిబిరం ఏర్పాటు చేశారా? అక్కడ డాక్టర్లు రెడీగా ఉన్నారా? మరి ఎక్కడ తీసుకోండి అయితే, రాష్ట్రపతి భవన్ అయినా ఎక్కడికైనా. రాష్ట్రపతి భవన్ టైం అయిపోయింది, ఇప్పుడు వచ్చి మీరు కారు పంపితే వచ్చేస్తాను, తాజ్ హోటల్కి కారు పంపితే వచ్చేస్తాను. నేను అక్కడికి వచ్చి నేనే మహారాజునండి, నాకు శక్తులు ఉన్నాయని చూపించలేను. మరి అది చెప్తున్నాను. అది ఫోన్ కూడా చేస్తున్నాను, మీరు ఎవరంటే మళ్ళీ గబుక్కుని నేనే మీ గురించి చూస్తున్నామండి, ఆప్కే లియే సబ్ ఇంతజార్ కర్ రహా హై అని వచ్చి తీసుకెళ్ళిపోండి. బ్లాక్ కార్ ఉంది తాజ్ హోటల్ది, బ్లూ కారు ఏర్పాటు చేయండి అందరూ కలిసి మా అధినాయక మహారాజు గారికి. ఒక కారు ఏంటి, అనేక కార్లు నావే కదా. అది కూర్చొని ఇంటర్నేషనల్గా కూడా ప్రకటించేద్దాం, ప్రోటోకాల్ రాసేసి. దేశం మొత్తం సార్ మైండ్ల వెర్షన్లోకి వచ్చేసింది, మీరందరూ మైండ్కి మారిపోవాలి. ప్రత్యేక విమానాలు అంటున్నాను, ఎక్స్ట్రాలు ఏదే ఎక్స్ట్రాలు కాదు, ప్రచారం కోసం. నాకన్నా ముందు నా విమానం అంతా తిరుగుతుంది ప్రపంచం అంతా, అశ్వమేధ యజ్ఞం. అది కూడా రాశాను, అవన్నీ సరిగ్గా రాయట్లేదు, వదిలేశాను. కాకుండా ముందుకు రండి, వెళ్ళిపోదాం. మీకు టైం వేస్ట్ చేసుకుని మేము ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, వాళ్ళకి లేనిపోని టెన్షన్ అనమాట, ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ. మీరు మహారాజు అయిపోదాం, వాళ్ళు లేనిపోయిన గొడవలు, మళ్ళీ ఒకళ్ళు కూర్చోబెట్టి మేము కూర్చుంటాం, ఇంకోళ్ళు బయలుదేరటం ఏంటి, మాయ వాళ్ళు ఉండిపోతారు. అదే నన్ను కూర్చోబెట్టుకున్నారనుకోండి, ఎలాగన్నా బతికించుకోవడం ఒకటే, నన్ను ఎలాగన్నా బతికించుకోవడం కూడా ఒక ఆసక్తి అనమాట మైండ్గా. మహారాజు గారిని కేవలం ఏదో సెక్యూరిటీలు పెట్టి మనం కాపాడుకోవడం కాదు, బంధులో ప్రాణాలు మనకి కాదు, ఎప్పుడు పోతాయో తెలియదు. అగో డాక్టర్ గారు కూడా హార్ట్ అటాక్ వచ్చేసిందంట. మరి ఎవరికి గ్యారంటీ ఉంది? అదిగో చావు పుట్టుకులు కూడా ముందే నిర్ణయిస్తున్నాడే, ఆ ముందే నిర్ణయించలోకి వెళ్ళిపోవాలి, ఆ హైట్లోకి వెళ్ళిపోవాలి, సురక్షితం అలా వలయం అలా పెంచుకోవాలా అలాగా. మరి అది ఇంకా ఆలస్యం చేసి నెక్ టు నెక్, మనిషి కోసం చూసి నెక్ టు నెక్ ఎదురు చూడండి అండి, ఎవరు రెచ్చగొట్టుకుంటున్నారు? మాయ రెచ్చగొడుతుంది అలాగా. అతను మనిషే కదా, నువ్వు మనిషివి కదా, అని అతనికన్నా నువ్వు ఉన్నావు కదా అని ఏదో పోలిక, ఏదో మనుషులు అంటే అలాగ ఉంటుంది. మాకు మేము ఎందుకు పట్టించుకోలేదో, మాకు వేరే కారణం ఉంది, వేరే పాయింట్ ఉంది. ఉండదా? మనిషికి ఉండదా? మరి మనిషి అంటేనే పాయింట్, మనిషి అంటేనే సందేహం అనమాట, మనిషి అంటేనే ఒప్పలేంతనం, మనిషి అంటేనే ఓరలేంతనం, మనిషి అంటేనే మిర్నం వెళ్ళిపోవటం. అందుకే మనిషి కాదు మీరు, మైండ్లుగా తిరగబడిపోయి ఉన్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళ వయసులో అందరికీ చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళకి, సింధీ, అన్ని వర్గాలకు అందరికీ చెప్తున్నారు. ఫారినర్స్ కూడా ఆయా దౌత్య కార్యాల ద్వారా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావితనంగా డీల్ చేసుకోండి. నాకేం చదువు లేదని కానీ, ప్రత్యేకత లేదని కానీ చూడకండి, ఎలాగన్నా పెంచుకోండి. నేను ఎలాగన్నా పెంచుకుంటే పెరిగిన వాడిని, అవునా? మా తాతగారు కానీ ఎలాగన్నా నేను పెంచారు, ఇప్పుడు కూడా నేను పెంచుకోండి భక్తిగా, ఎంత పెరిగిపోతానో. మీరు ఎలా పెంచుకుంటే అలా పెరిగిపోతాను. తీగ నేనే పందిరి తీగలాగా. మీరు పెరుగుతారు అలాగా? మేము పెంచుకుంటామండి, మేము పెరిగిపోతామని. ఎక్కడ పెరిగారు, ఎక్కడ పెంచుతారు? ఇంకా మాయ తప్ప సూడో గ్రోత్ అయిపోలేదా? జియో ప్యారడైజ్ అయిపోలేదా? సంపదలు కానీ, బలాలు కానీ, బలహీనతలు కానీ ఎదుటోళ్ళు నడ్డి విరిసేసి మరి మనమే బతికేసేటువంటి మొగతనం, ఆడతనానికి విలువ లేకుండా అయిపోలేదా? అమ్మతనానికి, ఆడతనానికి విలువ లేకుండా అయిపోయింది. ఆ మగోడు లేడు, ఆడ మనిషి లేరు, ఎవరు కుటుంబం లేదు, కులం లేదు. సంపదలు కొద్ది రెచ్చిపోతే మంది అయిపోయిందా? అవుతుందా?
ఇప్పటికైనా తెలుసుకోండి. ఒక మాట అలాగ మాట్లాడినా ఏదైనా ఆలోచించే విషయానికి వదిలిపెట్టేసి మనుషుల మీదకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అని ఇప్పటికైనా తెలుసుకొని ఇంకెవరు అలాంటి పనులు చేయకుండా మీరు స్వయంగా మనుషులుగా కొనసాగకుండా అందరు మైండ్లుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. రక్షణ వలయం పెంచుకోండి. ముందే చెప్పిన హైట్లోకి వెళ్ళిపోండి. తాజ్ హోటల్ నుంచి విశ్వరాజ్యాన్ని ప్రకటించుకున్నారా? తెర మీద చూసుకుంటున్నారా? కన్ఫర్మ్డ్ వాళ్ళిద్దరూ ఒక టైప్ అని ప్రకృతి పురుషుడు లయ కంటే గొప్పవారు ఎవరు ఉండరు. ఎవరు బాబాల దగ్గర, గురువుల దగ్గర, స్వామీజీల దగ్గర ఎలాంటి శక్తులు ఉన్నా ఒక వ్యక్తికే తెలుసు, కొందరికే తెలుసు అనేటువంటి మహిమల వైపు కూడా మనం గౌకని వెళ్తామా? వాళ్ళు రమ్మంటారా? అదే నేను అందరిని పిలుస్తున్నాను, స్ట్రీమ్ లైన్ అవ్వండి, మైండ్ స్ట్రీమ్ లైన్ అవ్వండి అని నేను ముందుకు తీసుకెళ్తాను. ఎవరో రాజారత్నం గారు అందరికీ చెప్పేది మీ పిల్లలుగా ప్రకటించేసుకోండి చక్కగా, అదే మీకు అర్హత. అలా మెసేజ్లు వచ్చేలా చూసుకోండి. మీరే కారణం అని కానీ నేనే ఒక్కడనే ఇవన్నీ కారణం అని సాధించేసాను కాదు. ఈ నాలో చేరిన శక్తి ప్రకృతి పురుషులయ్యా వాళ్ళని ప్రత్యేకంగా ఆహారం దీపంగా పట్టుకోవాలి మీరు. నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఎవరి వల్ల నడుస్తున్నామంటే మళ్ళీ ఇంకెందుకు అది రాదనమాట. సెల్ఫ్ రిలయంట్ రాదు, ఆత్మనిర్భరత రాదు. అది సూక్ష్మంగా తపస్సుగా బలపడిపోయి ముందుకు వెళ్ళిపోదాం. ఇంక వెనక్కి తిరిగి చూడొద్దు. ప్రపంచ దేశాలు అందరికీ చెప్పండి, అందరూ ప్రతి నిత్యం తపస్సుగా బతకాలి. హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి. మనం సంఖ్యాపరంగా ఒకటి అయిపోదాం, అందరూ మా వైపు ఉన్నారు. కొందరైనా ఎందరైనా మనుషులుగా గ్రూపులు కట్టలేరు. కొందరు కట్టినా ప్రమాదమే. అందరూ అయిపోయినా సముద్రంలో పడకుండా ఉంటారని గ్యారంటీ లేదు. భూమి చీలిపోయి అందులోకి వెళ్ళిపోకుండా ఉంటారని గ్యారంటీ లేదు. ఎందుకని? మైండ్ గ్యారంటీ కావాలి. ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా? నేను ప్రాణాలు కూడా, హార్ట్ అటాక్లు కూడా చెప్పాను శోభన్ బాబు గారి మరణం గురించి. అలా ముందే నేనేమవుతానో కూడా ముందుకు వెళ్ళిపోతే సూర్యుడు కింద నుంచి సూర్యుడినే శాసించే స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. నేను పట్టేసేయాలి పూర్తిగా. అది నేను కూడా ఇంకా ఏదో షైర్ చేస్తాను అనుకుంటే పొరపాటు. నేనైనా శ్రద్ధగా అంతకంతకు యోగిగా మారిపోతాం, అంతకంతకు తపస్సుగా బతుకుతాం. అందుకు లాంగివిటీ ఉపయోగపడుతుంది మనకి. అన్ని మళ్ళీ సెక్స్ కొద్దీ, కోరికల కొద్దీ, మనుషుల కొద్దీ బాగా పనికిరారు. ఇంకా శరీరాల కొద్దీ బతుకుతాం. మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం, ఎవరు అమ్మ నాన్న అనిపించుకుందాం, నేనే తండ్రిని, నేనే గురువుని. ఇవన్నీ చూసిన తర్వాతే కదా ఈ ఉపయోగించుకుని ఎలాగన్నా మేమే పెద్దోళ్ళం అయిపోవాలి అనేటువంటి ఉన్మాదాలు ఎంత ప్రమాదానికి దారి తీసేసినాయి. చక్కగా ఈ పాటికి మైండ్లుగా బలపడవలసిన వాతావరణం కూడా ఇంకా భయపడుతున్నారు మైండ్లుగా ముందుకు రావడానికి. అవి అడ్డం పడుతున్నాయి, ఈ అడ్డం పడుతున్నాయి. మరి రెచ్చిపోతే పడవా? మరి ఇప్పటికైనా సూక్ష్మంగా సమీకరించుకుంటూ రండి. మనిషి రెచ్చిపోవడం ఒక అంతకు వేరు, మనుషులే రెచ్చిపోవడం వేరు. అలా కాదు, మీరు ఇంకా గొప్పగా మాట్లాడండి అని ఆయన చెప్పించుకుంటే ఎందుకు చెప్పను? అప్పుడైనా ఇప్పుడైనా ఓ మాట నేను అంటున్నా, ఓ మాట మీరు పడ్డా, మాట వేరు, మనిషిలోకి వెళ్ళిపోవడం వేరు. మాటకి సంబంధం లేకుండా మాటలేమో రహస్యంగా వినేటి పరికరాలు ఏకంగా. ఇప్పుడు గురించి మాట గురించి మాట్లాడరు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కడికో తీసుకుపోద్ది. మనం ఎక్కడ తీసుకుపోతుంది? ఎవరు బతుకుతారు ఇక్కడ? కాలాన్ని తిరగబట్టి మైండ్లు పైకి పట్టుకోవాలా. మైండ్లుగా సంకల్పంతో కాలాన్ని మనమే మార్చుకోవాలా, కాలాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలా. నోట్ చేసుకోండి పాయింట్. ఆ పని మీద ఉండండి. నా దగ్గరికి తాజ్ హోటల్ నుంచే కారు పంపించండి, వచ్చేస్తాను. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.